హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి రెసిపీస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే సండే రోజు లాగ్ అండి, చూద్దాం రండి. మేము ఎక్కువగా సండే రోజు మార్నింగ్ బీచ్కి అయితే వెళ్తుంటాం. మా ఇంటి దగ్గర వ్యూ పాయింట్ అని ఉంటుందంటే చాలా బాగుంటుంది. బీచ్ అంటే ఇష్టపడిపోయిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైజాగ్లో బీచ్ ఉంటుంది కదా, అది కూడా మాకు ఇంటి దగ్గరకే ఉంటుందండి. ఇప్పుడైతే యూటర్న్ తీసుకొని వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఐ లవ్ వైజాగ్ అని కట్టారు కదా, ఇక్కడైతే మంచి మంచి పిక్స్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. మార్నింగ్ అయితే బీచ్ వ్యూ చాలా బాగుంటుందండి. అలలు చూసారు ఎంత కామ్గా ఉందో. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఫుల్ స్ట్రెస్ తగ్గిపోతుంది కూడా. స్ట్రెస్ రిలీఫ్ అంటే బీచ్ వ్యూ కదా. ఈ టైంలో మంచి కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకుంటే ఆహా ఉంటుందండి. వైజాగ్ లో అయితే నెంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయండి. మా ఇంటికి అయితే తెన్నేటి పార్క్, ఆర్కే బీచ్, వ్యూ పాయింట్ దగ్గరలో ఉంటాయి. ఈ వ్యూ పాయింట్ అనేది కొండల మధ్యలో కట్టారండి, రెండు కొండల మధ్యన. అందుకే దీనికి ఆ నేమ్ వచ్చింది. చూసారా కొండ ఎంత గ్రీనరీగా ఉందో. మెయిన్ గా బీచ్ నూరులోని మనం హాలిడే దొరికిందంటే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించక్కర్లేదు. హాలిడే వచ్చిందంటే వెంటనే బీచ్ కి వెళ్ళిపోవచ్చు. ఈ పాయింట్ లో సముద్రానికి సూర్యుడు తాకినట్లుగా కనిపిస్తుంది. చూసారా నేచర్ ఎంత బాగుందో. సన్ రైజ్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇంకా అప్పటికే 8 o'clock అయిపోతుంది టైం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి కదా అని వెళ్ళిపోతున్నాం. ఇదైతే తెన్నేటి పార్క్ వ్యూ. ఇప్పుడైతే యమ్మీ చపాతీ కర్రీ చూసేద్దాం రండి. ఈ రోజు అయితే పూల్ మకానా కాబూలి శనగ కర్రీ చేస్తున్నాను చపాతీకి. ఈ వైట్ గా ఉన్నదేనండి పూల్ మకానా అంటే. ఈ పూల్ మకానా అంటే అందరికీ తెలుసా? తెలుసు అంటే కామెంట్ లో చెప్పండి. ఈ పూల్ మకానా వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి. హైట్ పెరగపోయిన వాళ్ళు తింటే హైట్ బాగా పెరుగుతారు. ఈ పూల్ మకానా అనేది తామర పిక్కల నుంచి తీస్తారండి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. ఈ తామర పిక్కలు అనేవి ఒరిస్సా సైడ్ ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ పూల్ మకానా చూస్తుంటే చిన్నప్పుడు మా స్వీట్ మెమరీ ఒకటి గుర్తొస్తుందండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళి వాళ్ళం. అక్కడైతే ఇవి బాగా దొరికి ఇవి తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకునే వాళ్ళం కూడా. ఇప్పుడైతే ఇలా పూల్ మకానా ఇలా చేస్తున్నారు కాబట్టి చక్కగా కర్రీ చేసుకొని వండుకొని తింటున్నాం అందరూ. ఎందుకో నా చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చి మీతో అలా షేర్ చేశాను. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాబూలి శనగలు నైట్ అంతా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని ఉంచుకోండి, కొంచెం సాల్ట్ వేసుకొని. నేనైతే ఒక 100 grams కాబూలి శనగ తీసుకున్నాను. ఒక 50 grams పూల మకాన తీసుకొని ఒక 2 బంగాళదుంపలు, ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం ముందే శనగలు ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కాబట్టి ఒక 15 minutes లో కర్రీ అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ కుక్కర్లో చేసుకున్న కన్నా కడాయిలో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేను మాక్సిమం కడాయిలో చేస్తానండి, కుక్కర్లో చాలా తక్కువ వండడం. ఎప్పుడైనా టైం అయిపోతుంది, చాలా తక్కువ టైం ఉంది బ్రేక్ఫాస్ట్ కంటే, అప్పుడు కుక్కర్లో కర్రీ పెడతాను. ఈ కాబూలి శనగలో చాలా విటమిన్స్ ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే మంచిది. ఇప్పుడు అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కార్తీక మాసంలో ఆనియన్స్ తింటున్నారేటని అనుకోకండి. మేమైతే సోమవారం, లక్షవారం, శనివారమే తినము. మిగతా రోజులు ఆనియన్స్ తినేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 1 tablespoon వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం కాగిన తర్వాత మనం కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి పోపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అన్ని ఒక 1/2 teaspoon వేసుకుంటే పోపు సరిపోతుంది. ఇవి కొంచెం కాగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ ఎక్కువ రోస్ట్ గా వేపుకోకూడదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీ, పూరీలోకి సూపర్ కాంబినేషన్. ఆనియన్స్ వేగుతున్నప్పుడే పూల్ మకానా కూడా మనం వేపుకోవాలి. ఈ కర్రీలో పూల్ మకానా స్పాంజ్ లా ఉంటుందండి. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. మకానా వేసాక ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఆలు కూడా వేసుకోవాలి. ఆలు బాయిల్ చేసి వేసే కన్నా ఇలా కట్ చేసి పెట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆలు పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు వెంటనే తీసివ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు సాల్ట్ వేసి ఉడబెట్టుకుని కాబూలి శనగ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కాబూలి శనగ సాల్ట్ వేసి ఉడబెట్టుకొని 1 week ఫ్రీజర్లో ఉంచుకుంటే స్టోర్లో ఉంటుందండి. అప్పుడప్పుడు మనం వాడుకోవచ్చు. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత 1.5 teaspoon సాల్ట్, 1.5 teaspoon కారం, ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఈ కూరలో కొంచెం కంపల్సరీగా గరం మసాలా పొడి వేసుకోవాలి. పూల్ మకానా అనేది చాలా చప్పగా ఉంటుందండి, టేస్ట్లెస్ గా ఉంటుంది. గరం మసాలా వేసుకుంటే అప్పుడు కర్రీ టేస్ట్ గా రెడీ అవుతుంది. ఈ మకానా కాబూలి చనా కర్రీ పూరికి, చపాతీకి సూపర్ కాంబినేషన్ గా ఉంటుందండి. ఎప్పుడైనా కూరలో పొడులన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం తగినంత వాటర్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బాయిల్ చేయలేదు కదా ఆలు మనం. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకుంటే ఒక 10 minutes లో మనకి ఒక 3/4 ఉడుకుతుంది కదా. ఆ టైంలో మనం టమాటా వేసుకోవాలి. ముందే టమాటా వేసుకుంటే ఆలు ఉడకదు. ఇప్పుడు టమాటా వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకో 10 minutes లో కర్రీ రెడీ అయిపోతుంది.
ఈ మకానా కర్రీ అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ పూల్ మకానీలో హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఎక్కువ ఉంటాయో టేస్ట్ కూడా అంతా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు కూర అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా చపాతీకి పూరికి జ్యూసీగా కర్రీ ఉంటే బాగుంటుంది. బిర్యానీకి జీరా రైస్కి అయితే ఇలా కర్రీ ఉంచుకోవచ్చు. ఇది చపాతీలకు కాబట్టి కొంచెం శనగపిండి దార పెట్టుకోవాలి. అప్పుడు దగ్గరగా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. వేడి వాటర్లో వేసేటప్పుడు ఈ ఉండలు కట్టకుండా ఉంటుంది కర్రీ. ఎప్పుడైనా శనగపిండి వేసి కూర చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఈ కాబూలి చెన ప్లేస్లో మనం గ్రీన్ పీస్ కానీ ఇల్లో బఠానీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది కదా, మనం సర్వ్ చేసుకోవడమే. మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాం. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే నేను సింపుల్గా చేసుకున్నానండి. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలా అని ఆలోచించాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అన్ని వెజిటేబుల్స్ కనిపించాయి. సరే మోమోస్ చేస్తాం, మా పాపకైతే ఇష్టం అనేసి అనుకున్నాను. కానీ చికెన్ మోమోస్ అయితే ఇష్టంగా తింటారు, వెజ్ మోమోసా అన్నది. కానీ నేను చేస్తాను చూడు, ఒకసారి తినేసి చూడు, నీకే నచ్చుతుంది అని చెప్పి చేశాను. ఎప్పుడు ఎన్వే కాదు, అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి. ఈ కార్తీక మాసంలో వెజ్ రెసిపీస్ మనం ఆలోచించి చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. వెరైటీగా చేసుకొని తినొచ్చు ఒక 1 మంత్. వెజ్ రెసిపీస్ లో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి, మనం చేయొచ్చు. ఏదో మూవీలో ఉంటది కదా థింక్ బిగ్ అనేసి, అలాగే వెజ్ రెసిపీస్ లో మనం ఆలోచించి రకరకాలు చేయొచ్చు. ఈ మోమోస్ లో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. మెయిన్ గా క్యాబేజ్ మాత్రం వేసుకోవాలి, అప్పుడే కర్రీ మనకి ముద్దలా కడుతుంది. మోమోస్ చుట్టినప్పుడు ఈజీగా వస్తుంది. నేనైతే పన్నీర్ కూడా వేస్తాను అన్నాను, కానీ మా పాప హెవీ అయిపోతుంది వద్దు అన్నది. ఇంకోసారి ట్రై చేసి మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఉన్నాయి కదా అని అన్ని వెజిటేబుల్స్ వేసి ఒక 3 ఐటమ్స్ వేసి చాలు అని అంది మా పాప. అందుకే క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ తీసుకున్నాను. ఈ మోమోస్ లో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్దీ. మైదా పిండి బదులు గోధుమ పిండి వేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి, మైదా స్కిప్ చేసేయండి. ఈ మోమోస్కి వెజిటేబుల్స్ కట్ చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మిగతా కట్ చేసి ఎవరైనా ఇచ్చారంటే మనకి క్విక్గా రెసిపీ రెడీ అయిపోతుంది. అందుకే నేను చాపర్లో వెజిటేబుల్స్ అన్ని వేసి కట్ చేసి పెట్టుకున్నాను. చాపర్లో వేసేటప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. ఎందుకంటే చాపర్లో వేసేటప్పుడు ఆ బ్లేడ్ అడ్డుతుంది. వేసాక కట్ చేసుకుంటే చిన్న చిన్న తరుగులో రెడీ అయిపోతుంది. ఇలా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో అన్ని చాపర్లో వేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవడమే. కొత్తిమీర, పుదీనా అయితే చాక్తో కట్ చేసుకుంటే బాగుంటుంది, అందుకే చాక్తో కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారు, అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ పచ్చి వేసుకోకూడదు, కొంచెం కర్రీలా కాదు కానీ ఒక 3/4 రోస్ట్ చేసుకుంటే మనకి మోమోస్ ఉడికిన తర్వాత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆ కడాయి తీసుకొని కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ చాప్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ స్కిప్ చేసేసాను ఎందుకంటే పెప్పర్ వేసుకుందాం, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు పెద్దగా నచ్చరు, అందుకే నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. నేను అన్ని 100 గ్రామ్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు అన్ని వేగాక ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెజ్ రెసిపీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ మోమోస్ల కర్రీ మరీ అంత ఘాటుగా ఉండకూడదు, స్పైసీ తక్కువ అయితే అప్పుడు బాగుంటుంది. ఈ టైంలో సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. నాన్ స్టిక్ కడాయిలో ఏదైనా వండిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే మంచిదని బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకున్నాను. ముందుగా స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన లేయర్ కోసం 1 కప్పు మైదా తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని చపాతీ ముద్దలో మెత్తగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ ముద్ద కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఎప్పుడైనా చపాతీ కానీ పొరాటా కానీ కలిపేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిసుకుతుంటూ కలుపుతూ ఉంటే అప్పుడు సాఫ్ట్గా మొత్తం రెడీ అవుతుంది. మనకు కలిపేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకుంటే మోమోస్ లేయర్ మెత్తగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ముద్దంతా కలిపిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే మనం చపాతీ చేసేటప్పుడు చాలా పల్చగా లేయర్స్ వస్తాయి. ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్ ఎక్కడికి వెళ్ళలేదని ఈవినింగ్ ఏదైనా టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయినప్పటికీ ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుందని నేను ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపాలు కూడా అన్ని పెట్టేసుకున్నాను. చూసారా, ముద్దను అలా కలుపుకుంటే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే స్టీమ్ మోమోస్ చేస్తున్నాను, ఫ్రైడ్ మోమోస్ ఎందుకు, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమే. ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా, వేడివేడిగా మోమోస్ తింటే అదిరిపోతుంది కదా. ఇప్పుడైతే స్టఫింగ్ అంతా చల్లారిపోయింది కదా, అందులో ఒక లెమన్ కూడా పిండుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఈ స్టఫింగ్ లో సోయా సాస్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడైతే మోమోస్ లేయర్ మీద మనం మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. మేమైతే మాకు దగ్గరలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్ష అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి స్వామివారికి అయితే హారతి ఇస్తున్నాం.
తీసుకున్నాం. అక్కడే చాలా టైం ఉండిపోయాము. తర్వాత బయట అయితే కాలభైరవ స్వామి ఉంది, అక్కడైతే దీపాలు అయితే పెట్టుకున్నాము. ఈ గుడి మీద అయితే శివలింగం అమర్చారు. మనమే చక్కగా గంగతో అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే అభిషేకం చేసుకొని పువ్వులు పెట్టుకొని దీపం కూడా వెలిగించి హారతి ఇచ్చాము. ఆ దీపాల వెలుగులో స్వామివారు అమ్మవారు ఎంతో కలగా ఉన్నారండి. ఇంకా స్వామివారిని చూశాక టైం అయిపోతుందని సంగతి మర్చిపోయి గుడిలో చాలా టైం ఉండిపోయాము. ఇంకా మేము ఇంటికి వచ్చిన డిన్నర్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా తొందరగా మోమోస్ అయితే రెడీ చేస్తున్నాను. ఎంత అనగానే ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది కదా. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక మొట్టు కూడా పెట్టుకోవాలి. మనం మోమోస్ అయితే ఇడ్లీలాగా ఆయించుకోవాలి కదా. ఒక లోతుగా ఉన్న ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే కలిపి పెట్టుకుని మైదానంతా ఒక్కసారి బాగా కలుపుకొని రౌండ్లా చేసుకుని చపాతీలాగా పల్చగా ఒత్తుకున్నాను. ఈ మోమోస్కి చపాతీ ఎంత పల్చగా చేసుకుంటే మోమోస్ లేయర్ అంత సాఫ్ట్గా వస్తుంది. నేనైతే టైం అయిపోతుందని చపాతీ ఫాస్ట్గా చేస్తున్నాను. చూసారా, జరిగిపోతుంది షాపర్ అలాగా. కొంచెం పిండి వేసుకొని చపాతీ పల్చగా చేసుకోవాలి. ఈ మోమోస్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం. పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇందులో చిల్లీ పౌడర్ వేయం కదా, ఓన్లీ పెప్పరే కదా వేస్తాము. ఇప్పుడైతే చపాతీ రెడీ అయిపోయింది కదా. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా బాక్స్ మీద మూత తీసుకున్నా మనకి ఈజీగా వస్తుంది. ఆ చపాతీ మీద కప్ పెట్టుకొని చివరగా ఉన్న లేయర్ అంతా తీసేయాలి. అప్పుడే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇవి ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం స్టఫింగ్ అయితే ఎక్కువ పెడుతున్నాం. బయట అయితే అంత పెట్టడు కదండి, కొంచెమే ఉంటుంది కర్రీ. మోమోలో కర్రీ అయితే కొంచెమే పెడతాడు, మనీ అయితే ఎక్కువ తీసుకుంటారు కదా. అందుకే మనం ఇలాంటివి అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉండాలి, పిల్లలకి తినిపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే కర్రీ పెట్టుకున్నాం కదా. నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టుకుంటుంటే సరిపోతుందండి, మనకి ఈజీగా వస్తుంది. ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీ అయిపోద్ది. ఈ విధంగా కాకపోయినా కజ్జికాయ షేప్లోనే చేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉంటుంది. సమోసా షేప్ అయితే ఇంకా ఈజీగా వస్తుంది. ఏ షేప్లో చేసుకున్న స్టఫింగ్ లోపల ఒకటే కాబట్టి టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుంది. కానీ ఇలా చేస్తే పిల్లలకి బయట దొరికిన షేప్లో ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇంత కష్టపడి చేసామంటే పిల్లలకు నచ్చితే కదా మనకు సాటిస్ఫాక్షన్. నేనైతే మోమోస్ అన్ని రెడీ చేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లైనా పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతున్న కడాయిలో పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 20 మినిట్స్లో ఎమ్మీగా మోమోస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పొగలుగా కనిపిస్తుందో, టేస్టీగా ఉంటుంది కూడా. మీకు కనుక నా లాగ్స్ అండ్ రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.